హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇవాళ వంటలు క్యాప్సికమ్ టమాటో కర్రీ, కూర అనమాట. ఇది మెంతి పొడి చేసుకుంటాం కదండి, మన ఇంట్లో కూర పొడి అంటాం యాక్చువల్గా చాలామంది. మరి మిగతా ప్రదేశాల్లో ఏమంటారో తెలియదు. దాంతో చేసిన కొంచెం కారం వేసి ఉప్పేసి చేశాను టమాటో. అండ్ పిల్లల కోసం చారు పెట్టాను, టమాటా చారు చాలా ఇష్టం వాళ్ళకి. అన్నం, పెరుగు. సో ఇక్కడ నేను ఏం చెప్పొస్తున్నానంటే, యాక్చువల్గా మేము ఉండేది ముంబై లాంటి ఒక ప్రదేశం అనమాట. ఇక్కడ వాస్తు అనేది ఉండదు. ఇలాంటి టైంలో నాకు వచ్చిన అంటే మేము దిగినది తూర్పు ముఖమే దిగేది, కానీ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అంటారు కదా, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మాకు తగ్గట్టుగా అంత బాగానే ఉన్నా ఇక్కడ మాకు సౌత్ సైడ్ స్టవ్ పెట్టుకోవాల్సిన దుస్థితి అనమాట. అర్థమైందా? సో ఇలాంటప్పుడు మనకి చేయవలసింది ఏముంటుందంటే, రెంటెడ్ హౌసెస్ కొంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు అన్న ఇదిలో నేనేం చేశానంటే, ఇగో సాక్షాత్తు అన్నపూర్ణ శివయ్య చూపిస్తాను మీకు. ఈ ఫోటో ఒకటి పెట్టాను. అంటే ఏదో సౌందర్యలహరి చేస్తూనో, లేకపోతే చదువుతూనో, లేకపోతే ఏదో ఒక మంత్రం చెప్తూనో దేవుడికి చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల నాకు ఒక ఇదేంటంటే, కొంచెం ఎఫెక్ట్ అయినా తగ్గుతుంది అనే ఒక ఇదనమాట. సో ఆయన చూస్తూ ఉన్న అన్నం అమృతం అవుతుందనే ఒక భావన ఇది. వాస్తుతో సంబంధం అంటే బాగా వాస్తు కావాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఒకటే, మన భావం కానీ లేకపోతే చేసే థాట్ కానీ ప్రాసెస్ కానీ బాగుంటే అన్నం ఎప్పుడైనా అమృతమేనండి. థ్యాంక్ యూ.